నిరపకాయలు కారంకాయలు నెమ్మరిపాయకాయలు రావాలమ్మా రావాలి. హాయ్ అండి, నమస్తే. నేను మీ ఫోక్ సింగర్ అర్జున్ రావుని. జానపదాల జాతర కార్యక్రమంలో భాగంగా మిరపకాయలు అమ్మే యాదమ్మ పాటలు పాడుతుంది. హైదరాబాద్ నువ్వు మిరపకాయలు అమ్మే యాదమ్మ వాట, నువ్వు పాటలు చాలా చక్కగా పాడతావాట, నీతో పాటలు పాడించుకుందామని చెప్పేసి వచ్చాము. భూజార బంగాడి భూజాన గొంగాడి బావో దంగాల బావాట చాలా బావో దంగాల బావాట చాలా. సంతకొచ్చినాం, కలిసినాం. అక్కడ నీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసి ఆపుకోలేక ఇప్పుడు ఇక్కడ నీలో ఉన్న జోష్ని నింపడానికి ఇక్కడికి వచ్చినాం. మంచికి హుషారైన పాట పాడు. నేపాలో అందుకో మా జార్లు పడేటటువంటి బాధ ఏడువబో కమ్మ, నువ్వు తోడువబో కమ్మ, సల్లంగా దీవించి నన్ను సాగనంపమ్మ. హాయ్ అండి, నమస్తే. నేను మీ ఫోక్ సింగర్ అర్జున్ రావుని. జానపదాల జాతర కార్యక్రమంలో భాగంగా మిరపకాయలు అమ్మే యాదమ్మ పాటలు పాడుతుంది. హైదరాబాద్ నుంచి బస్సులు అమ్మా యాదమ్మ. నమస్తే. నమస్తే అమ్మా. మిరపకాయలు కాదమ్మా, మేము హైదరాబాద్ నుంచి బస్సులో నీ కోసం వచ్చాము. నువ్వు మిరపకాయలు అమ్మే యాదమ్మ వాట, నువ్వు పాటలు చాలా చక్కగా పాడతావాట, నీతో పాటలు పాడించుకుందాం అని చెప్పేసి వచ్చాము. మిరపకాయలు కాదు యాదమ్మ, ఏం పాటలు పాడతావమ్మా నువ్వు? అన్ని పాడతావు సార్. అన్ని పాడతావు. జానపద గేయాలు, భక్తి పాటలు, పార్టీల పాటలు. ఒక మిరపకాయల మీద ఏమన్నా పాట పాడతావా? మిరపకాయలు అమ్ముకుంటా, మిరపకాయలు బేరం రమ్మని చెప్పేసి సంత మిరపకాయల గురించి. సంత గురించి, మిరపకాయల గురించి సార్ పాడు. భూజార బంగాడి భూజాన గొంగాడి బావో దంగాల బావాట చాలా బావో దంగాల బావాట చాలా. అరో పెళ్ళంగాడి లింగమయ్య కాడ బావో వస్తారా సీసాలు చాలా బావో వస్తారా సీసాలు చాలా. ఓకే యాదమ్మ, చాలా పాటలు చక్కగా పాడుతున్నావు. ఇక మిరపకాయల అమ్ముడు పక్కన పెట్టి ఎక్కడైనా కూర్చొని అసలు నీ బతుకు చిత్రం ఏంది, నువ్వు ఏం పాటలు పాడతావు, ఎన్ని పాటలు పాడావు, ఇంతవరకు నీకు లభించినటువంటి గుర్తింపు ఏందనే దాని గురించి మాట్లాడుకుందాం. ఏదమ్మా, నువ్వు పాటలు ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నావు? నేను చిన్నప్పటి నుంచి పాడుతాను సార్. చిన్నప్పటి నుంచే పాటలు పాడుతున్నావా? అవును సార్. ఎట్లా నీకు పాటలు ఎవరి నుంచి వచ్చినాయి? మా అమ్మ, మా చిన్నమ్మలు, మా వదినలు, మా పెద్దమ్మలు అందరి గురించి వాళ్ళు పాడుతుంటే నేర్చుకునేది సార్. వాళ్ళు పాడుతుంటే నువ్వు ఎన్ని పాటలు నేర్చుకున్నావు? నీకు చదువు వచ్చా? చదువు రాదు సార్. మరి ఎట్లా నేర్చుకున్నావు పాటలు? వాళ్ళు పాడుతుంటే నా మైండే డైరెక్ట్ మైండ్ లో ఫీడ్ చేసుకున్నావు. నువ్వేమన్నా పాటలు రాసుకుని ఏమన్నా ఉన్నాయా? రాసుకో సార్, నాకు చదివే రాదు. చదివే రాదు. ఏరే వాళ్ళు పాడుతుంటే పాడుకుంటూ రాసుకోవటమే. ఓకే, ప్రేక్షకుల కోసం ఒక పాట పాడరాదు, ఏదన్నా జానపద గేయం పాడమ్మా. నల్ల జీరెలందమా వదినే పూలమ్మ నీకు, నల్ల రైకలందమా వదినే పూలమ్మ నీకు, మదమొచ్చిన మాటలా మరిది మల్లేశ నీకు, మాట్లాడని కోపమా మరిది మల్లేశ సీటి సీరెలందమా వదినే పూలమ్మ నీకు, సిగల పువ్వులందమా వదినే పూలమ్మ నీకు, మదమొచ్చిన మాటలా మరిది మల్లేశ నీకు, మాట్లాడని కోపమా మరిది మల్లేశ నీకు. ఇట్లా పాడేది. ఓకే ఓకే, చాలా చక్కగా పాడావు ఏదమ్మా. నువ్వు బేరంలో ఉన్నావు, నేను దూరం నుంచి వచ్చాను. ఇక ఇట్లా నడుచుకుంటా రోడ్డు మీద పాటలు పాడుకునే కన్నా ఒక చెట్టు కింద నిలబడి జోసుగా పాటలు పాడుతూ మన ప్రేక్షకుల్ని ఉర్రూతలోకిద్దాం. ఏదమ్మా, సంతకొచ్చినాం, కలిసినాం. అక్కడ నీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసి ఆపుకోలేక ఇప్పుడు ఇక్కడ నీలో ఉన్న జోష్ని నింపడానికి ఇక్కడికి వచ్చినాం. మంచికి హుషారైన పాట పాడు. నేపాలో అందుకో మా జార్లు నీకు ఏ మా జార్లు, పోలింగన్నా అందుకో మా జార్లు నీకు ఏ మా జార్లు, దేశద్రోయుని కొడుకని నక్షరేటు నాయకుడని నిందెలెన్నో పెడతారు, నుప్పులెన్నో పోస్తారు, గుండె బాదుకోకమ్మా బెనపెట్టుకోకమ్మా, ఎడవబోకమ్మా నువ్వు తొడవబోకమ్మ, సల్లంగా దీవించి నన్ను సాగనంపం,
కుసోని తినేటోళ్ళు కూలొల్ల దోసెటోళ్ళు నిందెలెన్నో పెడతారు నుప్పులెన్నో పోస్తారు గుండె బాదుకోకమ్మ బెంగ పెట్టుకోకమ్మ ఎడవబోకమ్మ నువ్వు తుడవబోకమ్మ సల్లంగా దీవించి నన్ను సాగనంపమ్మ. ఓకే, అర్థమైంది పాట. అంటే ఇది ఉద్యమంలోకి వెళుతున్నటువంటి కొడుకుల కన్నీటి గాథను సంపితే ఆ తల్లి పడేటటువంటి బాధ. ఏడవబోకమ్మ నువ్వు తోడవబోకమ్మ సల్లంగా దీవించి నన్ను సాగనంపమ్మ సల్లంగా దీవించి నన్ను సాగనంపమ్మ. ఉద్యమంలోకి వెళ్ళేటటువంటి కొడుకులు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవడం కోసం పాడేటటువంటి పాట. ఈ పాట చాలా ప్రాచుర్యం చెందింది ఉద్యమాలల్లో. ఈ పాట నీకెట్టా తెలుసమ్మా? నా తల్లిగారు కొత్త పెళ్లి మా ఊరు పటేలు, మా ఊరు పటేలు సూర్యాపేట జమ్మిగడ్డను చంపిర్రు. ఓహో. నేపాల్ రెడ్డిని, యానాల చంద్రారెడ్డి కొడుకు నేపాల్ దంటకు లింగన్న, ఇద్దరిని ఒక కష్టాలను పెట్టినాం. మా ఊళ్ళో గోరీలు ఉన్నాయి సార్. ఓకే, ఇదంతా నక్సలైట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్టీ, నక్సలైట్ పార్టీ. అంటే మీకు నక్సలైట్ పార్టీకి అంటే ఇవాళ లేరు వాళ్ళు, కానీ అంటే ఆనాడు ఒక 15-20 ఏళ్ల క్రింద ముచ్చట చెప్తున్నాను. అప్పుడు మీకేమన్నా మీ ఊర్లో ఆ పార్టీ ఉందా? కొత్తపల్లి కన్నా సార్, కొత్తపల్లి మేము ఎమ్మెల్యే పార్టీ సార్. మా ఊళ్ళో ఇంకొక పార్టీ లేదు. ఇప్పటికి ఉందా ఆ పార్టీ? లేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన కాంచి తెలంగాణ అయింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాంచి కాంగ్రెస్. మీరు ఆ పార్టీలో పనిచేశారా? మా నాయన చేసేది, మా అన్న చేసేది, మా ఊరు మొత్తం చేసేది. నాయకులు ఎమ్మెల్యే పార్టీ. ఓకే, ఆ ఎర్ర జెండా గురించి ఒక పాట ఏమన్నా పాడతావా? సుత్తెకడు వలి ఎర్ర జెండా నెత్తి పైన నిలపుకొని ఒకసారి వరిగిపోతివా ఓ నాల చంద్రారెడ్డి మమ్ములిడసి మరణమైతివా ఓ నాల చంద్రారెడ్డి మమ్ములిడసి మరణమైతివా. ఓకే, యానాల చంద్రారెడ్డి గారు సూర్యాపేట చుట్టూ ఎక్కడ అడిగినా ఆ పేరు తెలవని మనిషి ఉండడు. కష్టజీవుల బడుగు బలహీన వర్గాల అండగా ఉన్నాడు యానాల చంద్రారెడ్డి గారు. చంద్రారెడ్డి గారి గురించి మీరు పాడారంటే చాలా బాగుంది. ఇంకా ఎర్ర జెండా గురించి ఇంకేమైనా పాటలు? ఈ ఎర్ర జెండా రెపరెపలో యాడున్నా వన్నో నాయన్నో ఏనల చంద్రన్న యాడున్నా అయ్యో నాన్నో ఏనల చంద్రన్న చంద్ర పుల్లారెడ్డి పదములు నువ్వు బాటినవా నాయన్నో ఏనల చంద్రన్న నువ్వు బాటినవా నాయన్నో ఏనల చంద్రన్న. ఇట్లా పాడి. చంద్రపుల్లారెడ్డి గారు కూడా తెలుసా మీకు? చంద్రపుల్లారెడ్డి పట్టుకపోయిందే నన్ను పాటలకు. చంద్రపుల్లారెడ్డి పట్టుకపోతే మా అన్న తోరణం తీసుకొచ్చి. అంటే చంద్రపుల్లారెడ్డి గారిని చూసావా మీరు? ఊరికి వచ్చిండు చంద్రపుల్లారెడ్డి చిన్నపిల్లలు. చంద్రపుల్లారెడ్డి గారు అంటే గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమ నాయకుడు. ఆయన మీద అద్భుతమైన పాటలు కూడా ఉన్నాయి. దారి దారిలో పోరు నడిసే గోదారి లోయలో పోరు నడిసే దారి దారిలో పోరు నడిసే గోదారి లోయలో పోరు నడిసే. గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమాలకి నాయకత్వం వహించినటువంటి చంద్రపుల్లారెడ్డి గారు మిమ్మల్ని వచ్చి తీసుకెళ్ళటం అంటే చాలా గొప్ప మనిషి అన్నట్టు. ఇంకా అట్లనే ఎర్రజెండా పార్టీ మీద కష్టజీవుల గురించి ఇంకేమైనా పాటలు? పొద్దుబడిసే విల్లందు వీరా ఐరుడా ఎల్లన్న ఎల్లన్న జారాడి గడ్డకు జబ్బదరిసిండే పోరులో ఎల్లన్న పోరులొరిగిండే ఆకలికి ఎల్లన్న అద్దరాడిరా వచ్చే ఐరుడా ఎల్లన్న ఎల్లన్న సాలె పూలో దీని సద్దరగించే కడుపు నిండెల్లన్న అక్కడ తెరుచుకునే. ఎల్లన్న ఎల్లెందు ప్రాంత అటవీ ప్రాంతానికి నాయకత్వం వహించినటువంటి చండ్ర కృష్ణమూర్తి ఆయన అసలు పేరు. ఆయన దళంలోకి వెళ్ళిన తర్వాత ఎల్లన్నగా పేరు పొందారు. ఎల్లన్న పాట అంటే చాలా ప్రాచుర్యం చెందుకున్నది. అలాంటి అమరవీరులను తలుచుకోవటం అయితే మీకు చాలా గొప్పగా ఉన్నది. ఇంకా అమరవీరులను కాకోకుండా నాట్లేసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు,
తర్వాత అలా మీరు సంతక పోయినప్పుడు నిన్ను అంటే సంతలో మీరు అమ్మేటప్పుడు అందరు ఉంటారు కదా, వాళ్ళందరికి మీరు పాటలు పాడతారని తెలుసా? అందరు తెలుసు. మరి పాడమ్మా యాదమ్మ పాట పాట అంటారా? అన్నప్పుడు ఏం పాట పాడతావు వాళ్ళ కాడ? ఏ ఊరి మా బాబా ఎందుకు వస్తుండో అమ్మా ఎందుకు వస్తుండో ఎందుకు వస్తుండో అమ్మా ఎందుకు వస్తుండో ఓ చోచీల ఓ చోచి మరుదాల ఊరికొత్తున్నే నేను పైన వస్తున్నే ఊరికొత్తున్నే నేను పైన వస్తున్నే పైన వచ్చిన మా బాబా ఎడబడ్డాడో అమ్మా ఎడ ఉంటాడో ఎడబడ్డాడో అమ్మా ఎడ ఉంటాడో ఓ చోచి మరుదాల సవడున్నదే కొత్త సవడున్నదే సవడున్నదే కొత్త సవడున్నదే సాట్ల బండి మా బావాను వాళ్ళు చెప్తారో అమ్మాయి వాళ్ళు చెప్తారో ఎవరు చెప్తారో అమ్మాయి వాళ్ళు చెప్తారో ఓ చోచి మరుదాల కొడుకుస్తాదే చెవులా నది పడతాదే కొడుకుస్తాదే చెవులా నది పడతాదే నాది పడ్డా మా బాబా ఏమి తింటాడో అమ్మాయి ఏమి తింటాడో ఏమి తింటాడో అమ్మాయి ఏమి తింటాడో ఓ చోచి మరుదాల రెట్టెలున్నాయే సద్దా రెట్టెలున్నాయే రెట్టెలున్నాయే సద్దా రెట్టెలున్నాయి. ఓకే, చాలా చక్కటి పాట పాడావు. అంటే బావ మరదళ్ళ మధ్య సరసంగా జరిగేటటువంటి పాట ఇవాళ జనాల నుంచి వచ్చేది జనం పాట. అందుకే మా జనం పాటలు కూడా మిమ్మల్ని లాంటి మట్టి మాణిక్యాల దగ్గరకు వచ్చి ఈ పాటలను సేకరించడం జరుగుతుంది. అలాగే ఇంకా జానపద గేయం ఇంకేమైనా పాడతారు? బెజవాడకు పోతానంటే ఓ బావయ్యో నేను బెన్ను గుడ్డల సద్ది గడితినా బావయ్యో నీకు ఎక్కడిదో వృక్షబండి ఓ బావయ్యో నువ్వు వృక్షబండి దొక్కినవా నా బావయ్యో. ఓకే, బెజవాడకు పోతానన్న బావకి సద్ది కట్టిండు. సద్ది కడితే మరి సద్ది తీసుకపోయి నీకోసం మరి బెజవాడ నుంచి మళ్ళీ వస్తాడు కదా బావ, మరి ఏమైనా తెచ్చిండా అది చెప్పిగా. నల్ల నల్లటి బండి నల్ల డబ్బల బండి నల్ల నల్లటి బండి నల్ల డబ్బల బండి నల్ల డబ్బల రాడే నల్ల సారంగులయ్యా నల్ల డబ్బల రాడే నల్ల సారంగులయ్యా ఎపా చెట్టున ఇల్లు ఎండి దరువజమాది ఎపా చెట్టున ఇల్లు ఎండి దరువజమాది గదే మా ఇల్లు పిలగా నల్ల సారంగులయ్యా గదే నా ఇల్లు బా నల్ల సారంగులయ్యా తుమ్మా చెట్టున ఇల్లు తుట్ల దరువజనాది తుమ్మా చెట్లున ఇల్లు తుట్ల దరువజనాది గదే మా ఇల్లు బావా నల్ల సారంగులయ్యా గదే మా ఇల్లు బావా నల్ల సారంగులయ్యా. బాగున్నాయి జానపద గేయాలు, మంచి మంచిగా పాడుతున్నావు. అంటే మొత్తానికి బావ మరదళ్ళ మధ్య జరిగేటటువంటి సంభాషణలు సరసాల పాటలే పాడతాను. అట్లా కాకుండా ఇప్పుడు పెళ్లిళ్ళు పేరెంటాల దగ్గర కూడా ఉంటాయి కదా మంగళారతులు. మంగళారతులది పాడనా నలుగు పెట్టి నలుగుది పాడు, నలుగుదైన పాడు మంగళారతి పాడు. మెనమామాయ కిట్లా మెనమామాయ కిట్లా మేలు పీటలుగా మెనమామాయ కిట్లా మెనమామ జయించే మెనమామ జయించే మేలు తొలగు మెనమామ జయించే కనతల్లియా కిట్లా కనతల్లియా కిట్లా కట్ల పీటలుగా కనతల్లియా కిట్లా కనతల్లి జయించే కనతల్లి జయించే ప్రేమతో నలుగు కనతల్లి జయించే నలుగాడారోయమ్మ నలుగాడారోయమ్మ నవమానంగి నలుగాడారోయమ్మ పినతల్లియా కిట్లా పినతల్లియా కిట్లా పెళ్లి పీటలుగా పినతల్లియా కిట్లా పినతల్లి జయించే ప్రేమతో నలుగు పినతల్లి జయించే నలుగాడారోయమ్మ నలుగాడారోయమ్మ నవమానంగి నలుగాడారోయమ్మ. బాగుంది. ఇది నలుగు పెట్టేటప్పుడు పాట. మన నలుగు పెట్టిన తర్వాత అలా పిల్లగాడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి పీటల మీద పోతారు కదా మంగళారతులు, లేకపోతే పెళ్లిళ్ళల్లో పాడే పాట ఏమన్నా ఉందా? ఇప్పుడు నీకు ఎర్రజెండా పార్టీలో పెళ్లిళ్ళు ఎప్పుడైనా చూసినవా? ఎర్రజెండా పార్టీలో స్టేజ్ మ్యారేజ్లు పెళ్లిళ్ళు చేస్తారు, చూడలేదా? అప్పుడు ఏం పాడుకుంటారంటే తోడై నీవు ఉండాలమ్మా నూరేళ్ళు నా కంట్లో కనుపాపై ఉండాలి వెయ్యేళ్ళు నా పంచే ప్రాణాలు నీకేనమ్మా నా కోటి ఆశలు నీవేనమ్మా తోడై నీవు ఉండాలమ్మా నూరేళ్ళు నా కంట్లో కనుపాపై ఉండాలి వెయ్యేళ్ళు నా పంచ ప్రాణాలు నీకేనమ్మా నా కోటి ఆశలు నీవేనమ్మా. ఇట్లా
స్టేజీ పెళ్లిళ్ళు మన పార్టీలో పెళ్లిళ్ళు చేస్తారు కదా, పార్టీలో పెళ్లి చేసేటప్పుడు ఈ పాడతారు. ఆ తర్వాతలకి మంగళారతులు. మంగళారతులు ఎప్పుడు పిల్లగాడు పెళ్లి అయిపోయి మంచం మీదకి వచ్చి ఇక దిగసరువులు ఇచ్చేటప్పుడు ఆ మంగళారతులు పాట పాడును. నిర్పవన్నెల సీర నిలువెల్ల గట్టుక రక్తాల పట్టడారైక తొడిగి ఈ రక్తాల పట్టడారైక తొడిగి కీలు కీలందనం మేలు సుక్క బొట్టు బాలలకు బంగారి బాసికాలు జయ మంగళం రామస మంగళం జయా జయ మంగళం రామస మంగళం. ఏటవతల కుక్క ఏటివతల కుక్క పక్క పూసిన కుక్క పయ్య కుక్క పక్క పూసిన కుక్క పయ్య కుక్క అండ్లది ఓ కుక్క కాటు నేర్చిన కుక్క ఓ సెల్లని ఓడు రేసు కుక్క జయ మంగళం రామస మంగళం జయా జయ మంగళం రామస మంగళం. నీలి సీరే గట్టి నీలు రైకే దొడిగి నిలివెల్ల బంగారి సొమ్ము పెట్టి నిలివెల్ల బంగారి సొమ్ము పెట్టి నీ తోడ పుట్టిన నివాలి బట్టి అయ్యరా పెద్దన్న ఎండి రూపు జయ మంగళం రామస మంగళం జయా జయ మంగళం రామస మంగళం. సూపర్ సూపర్ ఉంది. మరి మీ అన్న ఎండి సూత్రాలు ఎండి పల్లెలు ఏమన్నా తయారు చేయించడం ఇచ్చిండమ్మా? ఓకే, మంచిగా ఉన్నది. అట్లనే బావమర్దలే పాడినావు, మంగళారతి పాడినావు, నలుగు పెట్టేటప్పుడు పాడినావు. వదిన మర్దల్లో పాడుకునే పాటలు కూడా ఉంటాయి, వదిన మర్దల్లో పాడుకునే ఉంటాయి. అట్లా ఏమన్నా మీకు వదిన మర్దల మీద అరసంగా పాడుకునే పాటలు ఉంటే అవి పాడు. తిరుపతికి పోయేటి దనకల్లా నడవా తింటానే తియాదోస పండే తినాలే తింటానే తియాదోస పండే తినాలే కంటానే తొలసూరి కొడుకును గానాలే కంటానే తొలసూరి కొడుకును గానాలే అందితే నాతోటి యామందాలే అందితే నాతోటి యామందాలే ఓడితే వదినేతోటి వరుసాలాడాలే. సూపర్ సూపర్. మరి మీ అన్న కొడుకులతో ఎవరికన్నా ఏం అందుకున్నావు అమ్మా? బాగుంది. నాకు లేరు అయ్యా, మా అన్నకు లేరు. ఏం లేరు అంటే? మా అన్నకు 6 బిడ్డలు, నాకు ఒక్క బిడ్డ. మా అన్న నేను ఇద్దరు. అచ్చా, మీరిద్దరు. ఆయనకి ఆడపిల్లలు లేరు, మీకు ఏం అందుకుందాం అని అంటే పిల్లగాళ్ళు లేరు. రైట్ రైట్, ఓకే, బాధపడాల్సిన అవసరం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సమాజంలో కూడా ఆడవాళ్ళకి మంచి గుర్తింపు ఉంది. వాళ్ళందరినీ మంచిగా చదివించి మంచిగా ఉన్నారా? ఎవ్వరు లేరు, అందరికి అత్తరుపుత్తరుగానే ఇచ్చాడు. అందరు కుల్లాలే చేసుకుంటారు. అన్న బిడ్డ చేసుకుంటుంది, నా బిడ్డ నీ బిడ్డ సరితమ్మ కదా? అచ్చా, సరిత పాటలు పాడుతూ చెప్పింది, అమ్మ నీకు ఎట్లా పాటలు వచ్చానని అంటే, నాకు మా అమ్మ నుంచే నేర్చుకున్నాను, నేను మా అమ్మకి పాటలు వచ్చు అని చెప్పేసి చెప్పింది. అచ్చా, ఇప్పుడు నువ్వు సరితమ్మ ఇద్దరు కలిసి ఏమన్నా పాడగలుగుతారా? ఇద్దరు కలిసి ఏమన్నా పాడే పాటలు ఏమన్నా ఉన్నాయా? అదే పాడుతుంది. నేను ఎప్పుడన్నా లేకుంటే గట్ట కాదు బిడ్డ గిట్ట అని చెప్తా. ఓకే, మొత్తానికైతే నీ ప్రోత్సాహం ఉంది. మరి ఇంత ప్రోత్సహించేదానివి, నీకు ఎర్ర జెండా బ్యాక్గ్రౌండ్ ఉంది, నీకు ఇంత తెలివి ఉంది, మరి ఆ సరితమ్మని ఎందుకు చదివించలేదు? బల్లెకు పో అంటే చెప్పరాశిని చూసి ఊరికొచ్చి ఇంట్లో పడ్డా ఒక్క బిడ్డ అని మా అత్త మా మామ కొనిచ్చుడు తినుడు ఇంట్లో దాసుకున్నాడు. ఒకటే బిడ్డగా గౌరంగా నేనే కాదు, మా అత్త మా మామ కూడా గౌరవం. వాళ్ళకి ఒకటే కోడలు, నీకు ఒక్కతే. మళ్ళీ మా ఆడబిడ్డ కూడా ఇంట్లో అట్లా గారాభంగా చేయటం వల్ల ఇప్పుడు ఆమె చదువు అవ్వలే, చదువు లేదు. సార్ ను చూస్తేనే వచ్చా పూసుకునేది, బయటికి వెళ్ళపోయేది. మన బిడ్డ పుట్టిన నాకు కూడా వెళ్ళపోయేది ఆ సెపరేషన్. జనరల్ గా అంటే సార్లు చూస్తే భయపడతారు, సెపరేషన్ చూసి భయపడతారు. బాయికాడి పోయేది పాపం, మళ్ళీ వచ్చిందాక తలుపు తీయపోయేది అంతే ఇక. ఆయన చూసి. ఓకే ఓకే, సరే, ఇంకేమైనా జానపదాలు ఏమైనా వస్తే ఒకటి పాడమ్మా. నలజీరే నలరైకే నడుముల్లా మెరిపే సుకునాని మోకాము బంగారి సాయే సుకునాని మోకాం ఆ సీరే కట్టలేదు బమదీరాలేదు రాదు కల్లా దొరసాని బమదీరాలేదు రాదు కల్లా దొరసాని ఎర్రజీరే ఎర్రైకే ఎన్నుల్లా మెరిపే సుకునాని మోకాము బంగారి సాయే సుకునాని మోకాం ఆ సీరే కొనలేదు బమదీరాలేదు రాదు కల్లా దొరసాని బమదీరాలేదు రాదు కల్లా దొరసాని నలజీరే నలరైకే నడుముల్లా మెరిపే సుకునాని మోకాము బంగారి సాయే సుకునాని మోకాం ఆ సీరే కొనలేదు బమదీరాలేదు రాదు కల్లా దొరసాని బమదీరాలేదు రాదు కల్లా దొరసాని. ఓ బాగుంది, మంచి మంచి పాటలు పాడుతున్నావు, చాలా బాగున్నాయి. అమ్మా యాదమ్మ, ఇన్ని పాటల్ని అనర్గళంగా పాడుతున్నావు. ఈ పాటల్ని నువ్వు రాసుకొని పాడుతున్నావా, ఇన్ని పాడుతున్నావా, అసలు ఎట్లా విన్నావు? ఇన్ని మాకు చదువు రాదు సారు, శాస్త్రం రాదు, కూడా రాదు.
మంది అమ్మడి పోయి మా అమ్మ మా చిన్నమ్మలు మా పెద్దమ్మలు అందరు నాటే పోతుంటే వాళ్ళని పాడి నేర్చుకునేది. ఓకే. అట్లా మీరేమన్నా రాసుకున్న పాటలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు మీరు నాట్లు వేయడానికి పోతారు, ఆ రైతు మీద కూలీల మీద కలిపి పాడుకునే పాటలు ఉంటాయి, అట్లా ఏమన్నా కలిపి పాడుకున్నారా? అట్లా ఏమన్నా నీ పాటలు సొంతం ఉన్నాయా? లేవు సార్, మేము ఇట్నే నేర్చుకున్న పాటలే అన్ని అక్కడక్కడ క్యాసెట్లలో ఉండి నేర్చుకునే పాటలే. ఇట్లా పాడుతుంటే నేర్చుకునేది. ఓకే. సంతలో మీ వాళ్ళందరూ అడుగుతుంటారు కదా ఎట్లా అయ్యిందనేది. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి సంతలో వ్యాపారం చేస్తాను, మరి దాంట్లో నీకు ఏమనిపిస్తుంది? 24 సంవత్సరాలు చేసిన బేరం. అబ్బా! 10 రూపాయల కిలప్ప నుంచి చేస్తే 250 అయిన దాకా చేసిన. ఓకే. మిరపకాయలు ఏమనిపించేది, మిరపకాయ సరుకులు గుంటూరుకి పోయి తెచ్చిన ఖరీదు. గుంటూరుకి పోయినా, వరంగల్ పోయినా, మల్కపేట గంజికి పోయినా, ప్రతి ఒక్క కాడ ఖమ్మం పోయినా మార్కెట్కు లోన్లు వేసుకొచ్చి సరుకులు తెచ్చి బేరం చేసేసారు. ఏ ఊరికి పోయినా. ఇప్పుడు నీకు రైతు బజార్ లో పెట్టి అమ్ముకోవాలంటే కార్డు కావాలి కదా, ఉందా? కార్డు ఎందుకు, ఇక్కడ అది పైసలే తీసుకుంటారు సార్. తిరుమగిరిలో అంగడికి ఆడ ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టి నీకు నెంబర్ ఇస్తారు కదా, వాళ్ళ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఐడి ఇస్తారు. పాలకుర్తిలు ఇస్తారు, తుంగతుర్తిలు ఇస్తారు, తిరుమగిరిలు ఇస్తారు, కొడకర్లు ఇస్తారు, మోత్కూర్లు ఇస్తారు. ఓకే. ఎక్కడైనా నువ్వు బాధ్యతగా అమ్ముకోవచ్చు. అయితే నీకు దాంట్లో అమ్ముకోవటం వల్ల నీకు అనిపించేది, ఇప్పుడు దాంట్లో అంటే వ్యవసాయ కూలీలు పనులు చేయటం ఒకటి, వ్యాపారం చేసుకోవటం అది. నీకు ఆ వ్యాపారం అయిపోయి ఎందుకు పోయినావు? వ్యాపారం పిల్లలు, నా బిడ్డకు భర్త చచ్చిపోయింది సార్, చిన్న పిల్లలు, కూలి చేస్తే సాధలేను. ఒక బేరం చేస్తే ఈ పిల్లల సాధగలుగుతా. మా ఆయనకి యాక్సిడెంట్ అయి కాలు ఇరిగింది, కష్టం చెయ్యలేడు. ఈ బిడ్డను పోదించాలంటే అల్లుడు బిడ్డ ఉంటే పోదించుకుంటారు. ఈ పిల్లలు నా మెడకు పడ్డారని బేరంలో దిగిన సార్. బేరం దిగితేనే వాళ్ళను సాధగలిగిన, వాళ్ళను ఒక రోపు చేయగలిగిన. ఈ కూలి చేస్తే 200 ఇస్తే గొరగా అట్లా అట్ట దిగిన బేరంలో. ఇప్పుడు నువ్వు బేరానికి పోయిన కాడ ఊర్లో రకరకాల ఊర్లు తిరుగుతావు కదా, ఆ ఊర్లల్లో యాదమ్మ వచ్చింది పాటలు పాడిద్ది అని ఎవరికన్నా తెలిసి పాడించుకోవటం ఏమన్నా చేస్తారా? పాడించుకునేది. ఏం చేస్తున్నావు అమ్మో ఏ పురాదమ్మా, నేను కూతేసేసారు. నిరపాకాయలు పనిగిరికాయలు, గుంటూరుకాయలు, కారంకాయలు మంచిగున్నాయి, రావాలి ఓ వదినే, రావాలి 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 అని. బాగుంది ఇది. ఏదేదో సినిమాలో అల్లం గడ్డ ఎల్లి గడ్డ అన్నట్టు నువ్వు కూడా ఇవన్నీ ప్రాసలు రావాలి రావాలి. నిరపకాయలమ్మా, కారంకాయలు మంచికాయలు, కారం కొరికి సుర్రు అన్నది మంచిగా ఉంటది, నిమ్మరపై కాయ రావాలి రావాలి. తిర్లగిర్ల చేపల మెట ఆయన కూడా సార్ ఎంకన్నట్టు ఆయన ఓ నెమ్మరిపై కాయలు అంటాడు ఇప్పుడు నన్ను. అదే అట్లా నీకు ఏ పూరి యాదమ్మ పోయి మిరపకాయలు యాదమ్మ అని ఇంకొక యాదమ్మ అని అట్లా ఏమైనా పేరు వచ్చిందా? ఏ పేరు లేదు, వాళ్ళు మిరపకాయలు యాదమ్మ అని ఒప్పుకోను సార్ నేను. ఏ పూరి యాదమ్మ అంటే నిరపకాయలు కారంకాయలు రావాలి రావాలి, కారం ఉంది వదిలే రా తీసుకపో. ఓ చక్కని కాయలు, నెమ్మరిపై కాయ, చెత్త లేదు, పూజ లేదు అనేది. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఏపూరి యాదమ్మ నోట ఇంకొక మంచి జానపదాన్ని అనాలనుకుంటాను, కొద్దిగా జోసుగా హుషారుగా ఉండే పాట పాడు. మిరియాలు కూడా అన్నావు కదా. మిరియాల గూడెం నీ కల్లా మిరుగుడు బూర రావళ్ళు, తానక తాగితి నీ కల్లా తన్నులు గుద్దులు నావళ్ళు, పొవాకు లొట్టల నీ కల్లా పొంగులు బొంగెర నావళ్ళు, రోటి పైన రా నీ కల్లా రోషమాయ నావళ్ళు. ఈ పాటని మా ఊరికి వెళ్ళి ఏం పాడతారంటే, అన్నా చెల్లెల అనుబంధం ఉంటది కదా, అన్నా చెల్లెల అనుబంధం. ఉగాది పండుగ వస్తుంది, ఆ తల్లి కొడుకు చెప్పిద్ది, కూతురేమో అత్తగారి ఇంటికి ఉండదు. ఉగాది పండగ వచ్చింది ఓ నా కొమరయ్య, చెల్లెన తోలక రా కొడుకా ఓ నా కొమరయ్య. ఉగాది పండగ వచ్చింది ఓ నా కొమరయ్య, చెల్లెన తోలక రా కొడుకా ఓ నా కొమరయ్య. ఇట్లా బిడ్డను తోలకరామని చెప్పేసి తల్లి కొడుకు చెప్పి పంపిస్తుంది అనమాట. నువ్వేమో ఇట్లా పాడినావు. ఓకే, బాగుంది, మంచి పాటలు, చాలా చాలా చక్కటి పాటలు పాడతాను. ఇంకేమైనా హుషారుగా ఉండే పాట జానపదాన్ని కానీ లేకపోతే ఈ ఎర్రజెండా పాట అయినా? ఆరు నాళ్ళ అంజయ్యను అందరం ఎక్కిచ్చినారు, చెక్కబడల చెన్నయ్యను తిక్కురేగ దన్నినారు, బింగి యశోదనేమో ఆర్డరు నిలబెట్టినారు, కలిమకొండ సోమక్కను సందుల నిలబెట్టి ఇంకెక్కడి పయాశాన్యమే. ఏదమ్మా, నీకు సంతోషం వస్తే పాట పాడతావు, కష్టం వస్తే పాట పాడతావు. ఇప్పుడు ఇన్ని పుట్టెడు కష్టాలలో ఉన్నావు. చిన్నతనంలోనే మీ అల్లుడు బిడ్డ భర్త చనిపోయాడు, మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది,
ఇంత కష్టంలో కూడా మళ్ళీ బేరాన్ని కొనసాగించినావు. ఈ కష్టం వచ్చినప్పుడు నీకు నువ్వు గుర్తు చేసుకొని పాడుకున్న పాట ఏమైనా ఉందా? అల్లుడు చనిపోయినప్పుడు కానీ, మీ ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు కానీ పాడుకున్న పాట, కష్టంలో ఉండే పాట? ఉన్నది సార్. రామారావు నాడు రామాలింగయ్య, సోమవారం నాడు నారామలింగయ్య, సోమవారం నాడు రామాలింగయ్య, నీ పూజే చేసి నారామలింగయ్య, నీ గుళ్ళే పూజలు రామాలింగయ్య, నీ గుండ తారాలు నారామలింగయ్య, నీ గుండల తారాలు రామాలింగయ్య, నీ గుళ్ళే పూజలు నారామలింగయ్య, కష్టం వచ్చిన గాని రామాలింగయ్యో, నిన్ను గొల్తును తండ్రి నారామలింగయ్య, మెట్టు మెట్టుకు నువ్వు రామాలింగయ్యో, మేలైన దేవుడవు నారామలింగయ్య, చెట్టు కింద కూర్చొని రామాలింగయ్యో, నీ సేవ చేతయ్యా నారామలింగయ్య, చెట్టు కింద కూర్చొని రామాలింగయ్య, నీ సేవ చేతును నారామలింగయ్య. ఇట్లా కొండగట్టు లింగన్న, చెరుగట్టు లింగన్న మీ ఊరు దేవుడు. మరి ఇప్పుడు నీ లింగన్న నీ కష్టాన్ని తొలగించి ఓం నమ శివయ్య ఏం తొలగిస్తాడు, నువ్వు నన్ను తీసుకుపోయి అక్కడ వాడిస్తే తొలగినట్టు. ఓకే. కష్టం వచ్చినప్పుడల్లా లింగన్నకి కోరుకుంటాం, కోరుకుంటా. మా ఆయన మీద పాడతా సార్. అదే బాజాట్ల భజన చేస్తాను చూడరావే కమల, బాజాట్ల భజన చేస్తాను చూడరావే కమల, భయనెట్ట చేస్తావయ్యో నన్నెట్ట చూస్తావయ్యా, భయనెట్ట చేస్తావయ్యో నన్నెట్ట చూస్తావయ్యా, కళ్ళతో భజన చేస్తా కళ్ళతో నిన్ను చూస్తా, కళ్ళతో భజన చేస్తా కళ్ళతో నిన్ను చూస్తా, బాజాట్ల భజన చేస్తాను చూడరావే కమల, భయనెట్ట చేస్తావయ్యో నన్నెట్ట చూస్తావయ్యా, కాళ్ళతో భజన చేస్తా కళ్ళతో నిన్ను చూస్తా, కాళ్ళతో భజన చేస్తా కళ్ళతో నిన్ను చూస్తా, ఊరు నిండా కరెంట్లాయే బుల్లోన ఎలుగులాయే, ఊరు నిండా కరెంట్లాయే ఎలుగులాయే, బాజాట్ల భజన చేస్తా నువ్వు చూడరావే కమల, బాజాట్ల భజన చేస్తా నువ్వు చూడరావే కమల, భజనెట్ట చేస్తావయ్యో నన్నెట్ట చూస్తావయ్యా, భజనెట్ట చేస్తావయ్యో నన్నెట్ట చూస్తావయ్యా, కాళ్ళతో భజన చేస్తా కళ్ళతో నిన్ను చూస్తా, కాళ్ళతో భజన చేస్తా కళ్ళతో నిన్ను చూస్తా. ఏదమ్మా ఊర్లంతా ఎలుగులున్నాయి, ఎలుగుల కింద భజన చేస్తావు, భజన చేసే కమలమ్మను చూడటానికి మరి మీ ఆయన ఎప్పుడన్నా వచ్చిండా? వచ్చిండా? నువ్వు పాడే పాటలు, నువ్వు వేసే డాన్సులు ఇవన్నీ మీ ఆయనకి తెలుసా? తెలుసు సార్. వస్తాడు, వచ్చి చూసి ఏమంటాడు మరి? ఏ బా జోసే ముసలం అంటాడు, ఏమంటాడు? ఆట ఆడపోయినావు పాట పాడపోయినావు తిడతాడు. ఓకే ఓకే సరే. అది భర్త గురించి పాడే పాట కదా. నీ కూతురికి చాలా కష్టం వచ్చింది, అతి చిన్న వయసులోనే అంత జరగరాని జరిగింది. ఆ కూతురు గురించి ఏమైనా పాడుకున్నావా? బీరాయి పువ్వుల్లా నా బిడ్డ సరిత సూచన బోద్ద, సంపాతి గల్లది నా బిడ్డ రాకున్నా సరచ్చ వరాల నాళ్ళు రావద్ద, హల్లియ పూల నిన్ను నాలుడు నాగయ్య సూచన్న పోవద్ద, సంపాతి గల్లోడు నాళ్ళు రాకున్నా సరచ్చ వరాల నా బిడ్డ రావద్ద. బాగుంది బాగుంది. అయితే ఇది నువ్వే రాసుకున్నావా? సరిత డైరెక్ట్ సరిత పాడుకున్నావు, నువ్వే అల్లుకున్నావు. సరిత అమ్మ అల్లుడి పేరు? అల్లుడి చాలా చక్కగా అల్లుకున్నావు. అల్లుడి పేరు నాగయ్య, కూతురు అందుకోసమే నీ లెక్కనే మీ కూతురు సరిత కూడా మంచిగా పాటల్ని జోసుగా పాడింది, చాలా పాటలు పాడింది. మీ ఇద్దరికి కూడా మా ఛానల్ నుంచి ఏదైనా ఉంటే మంచిగా సపోర్ట్ చేద్దాం. అది ఏదమ్మా నువ్వు మిరపకాయలు బేరం చేస్తావు సంతలో, నీకు జీవనాధారం అదే. నీకు జీవనాధారమైనటువంటి వృత్తి మీద పాట అంటే మిరపకాయలు అమ్మే బేరం గాని సంత మీద గాని ఏదైనా పాట వస్తే మంచిగా పాడు. భుజార బంగాడి భుజాన గంగాడి బావో దొంగల బయమాటశాల, బావో దొంగల బయమాటశాల, హరో పెళ్ళంగాడి లింగమయ్య గుడికాడ బావో వస్తార సీసాలు సాలా, బావో సిలికాము సీసాలు సాలా. చాలా చక్కగా పాటలు పాడారు. నువ్వు ఉన్నటువంటి గొంతుకి నీ పాటలకి మా వైపు నుంచి ఏం సహకారం అందించాలో సహకారం అందిస్తాం. ఇట్లనే నీ వ్యాపారం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, మిరపకాయలు కారంకాయలు
నెంబర్ పైకాయలు రావాలమ్మా రావాలి. ఎల్లక్క పుల్లక్క రండమ్మ కొందూరు నా మిరపకాయలు రండమ్మ కొందూరు ఎల్లక్క మల్లక్క రండమ్మ కొందూరు నా మిరపకాయలు రండమ్మ కూలళ్ళు బాయేటి ఎల్లాయే మాయక్క నెత్తిన బస్తాలు తెస్తీనే మాయక్క. రండమ్మ రండి ఓ లక్ష్మమ్మదినే మిరపకాయలు రండి, ఓ దుర్గమ్మదినే రావాలి మిరపకాయలు ఎలక్క రావాలి. కాయలు మంచి కాయలు రండి, కారం కాయలు రండి అమ్మా రండి. చక్కని కాయలు అమ్మో పనిగిరికాయలు నెంబర్ పైకాయలు కారం కాయలు రావాలి రావాలి. ఓకే 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 ధన్యవాదాలమ్మా యాదమ్మ, చాలా చక్కటి పాట పాడు. నువ్వు వ్యాపారం చేసేటటువంటి మిరపకాయల మీదనే చక్కటి పాడి మా పాఠకులందరినీ ఆనందపరిచినందుకు నీకు మరీ మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సారు మంచిగా బతుకు బయట పడితే మళ్ళీ బతుకు అమ్ముతానో పాట పాడతాను.